గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ జైల్లో అదనపు వసతులపై ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో విచారణ జరిగింది. వల్లభనేని వంశీపై నమోదైన కేసులపై దర్యాప్తు కోసం పోలీసులు ఆయన్ని కస్టడీ కోరగా జైల్లో తనకు అదనపు వసతులు కావాలంటూ వంశీ కోర్టును చేరారు. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షుల్ని బెదిరించిన ఆరోపణలపై అరెస్టు అయిన వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు విజయవాడ సబ్ జైలుకు రిమాండ్పై పంపారు. ఆ తర్వాత జైల్లో తనకు జైలు బెడ్తో పాటు ఇంటి నుంచి ఆహారం, ఇతర వస్తువులు కల్పించాలంటూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వంశీ ఏమేం కోరుతున్నారో రాతపూర్వకంగా తెలుసుకుని చెప్పాలని కోర్టు నిన్న పోలీసుల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంటి భోజనంతో పాటు మంచంలా ఎత్తుతున్న టేబుల్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే వంశీ ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వమని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో అదనపు వివరాలు రాబట్టేందుకు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రాసిక్యూషనర్ లాయర్లు వాదనలు వినిపించారు. వంశీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అతని లాయర్లు కోర్టులో తెలిపారు. ఇప్పటికే 10 రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు రేపు దీనిపై తీర్పు ఇస్తామని వెల్లడించింది. అలాగే వంశీకి ఇంటి భోజనం, ఇతర వస్తువులపైన రేపు తాము నిర్ణయం చెబుతామని జడ్జి తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశాలకు కొద్ది రోజులుగా పవన్ దూరంగా ఉంటున్నారు. తాను అనారోగ్యంపై వాకబు కోసం ఫోన్ చేసిన పవన్ అందుబాటులోకి రాలేదని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఆ మరుసటి రోజునే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇప్పుడు కూటమిలో సమావేశాలకు తాను దూరంగా ఉండటానికి కారణాలను పవన్ వెల్లడించారు. కీలక అంశాలను వివరించారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ప్రభుత్వంలోని కీలక సమావేశాలకు గైర్హాజరయ్యారు. మంత్రివర్గ భేటీతో పాటుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి పవన్ హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో మంత్రుల ర్యాంకింగ్స్ పైన పవన్ 10వ స్థానంలో ఉండటం పైన చర్చ జరిగింది. కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పవన్ ఆరోగ్యం గురించి మంత్రి మనోహర్ ప్రస్తావన చేశారు. తాను పవన్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, అందుబాటులోకి రాలేదని సీఎం చంద్రబాబు ఆ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఇక పవన్ వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు వెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్కు పవన్ హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు, లోకేష్తో సహా నందమూరి బాలయ్యతోనూ సరదాగా కనిపించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ కూడా నూతన సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సైతం అదే వేదికపైన పవన్ ఆహార్యాన్ని చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళున్నారా అంటూ చమత్కరించారు. ఇంకా సమయం ఉందంటూ పవన్ చెప్పడంతో అందరిలోనూ నవ్వులు కనిపించాయి. ఇక తాను ఈ సమావేశాలకు దూరంగా ఉండటం పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని పవన్ స్పష్టం చేశారు. తాను వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరు కాలేకపోయానని వివరించారు. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలుగా చెప్పిన పవన్ నిబద్ధతతో తన మంత్రివర్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా పవన్ ఏపీలో కూటమిలో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పవన్ స్పష్టం చేశారు.